సూర్యాపేట జిల్లాలో నకిలీ ఎరువుల ముఠా గుట్టురట్టయింది. మట్టంపల్లిలోని నకిలీ డిఏపీ కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తున్నటువంటి 7 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది డీలర్లు ఫర్టిలైజర్ షాపు యజమానులు ఆసరాగా చేసుకుని ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తూ నకిలీ ఎరువులను అమాయక రైతులకు అంటగడుతున్నారు కేటగాళ్లు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి నుంచి నకిలీ పురుగుల మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఈ యొక్క ఎరువుల తయారు చేయడానికి సంబంధించిన మిషనరీ, దానికి సంబంధించిన వీళ్ళకి ఏ ఎరువుల కంపెనీ ఏది కావాలంటే ఆయనకు సంబంధించిన లేబుల్ని తయారు చేసి ఆ రా మెటీరియల్ తోటి ఆ ప్రింటింగ్ కూడా అక్కడే చేసి ఆ బస్తాలను కూడా అక్కడే తయారు చేసి ఎవరికి ఏ సంబంధించిన ఎరువులు కావాలంటే ఆ సంబంధించిన ఎరువులు నకిలీ ఎరువులని అక్కడి నుంచి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క 10-15 రోజుల్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు సమయం పట్టింది. ఏంటంటే దీని యొక్క లోతుగా విచారించగా అక్కడి నుంచి ఎరువులు అనేది వివిధ గ్రామాలకు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యడం తెలిసింది. మిగతా దగ్గర కూడా ఈ యొక్క నకిలీ ఎరువుల గురించి కేసులు కూడా జరగడం అనేది కూడా తెలిసింది. దీంట్లో మెయిన్ మనకు బసవప్ప మరియు అదేవిధంగా ఆనందరావు అని చెప్పి వీళ్ళిద్దరు మెయిన్ అక్యూజ్డ్. వీళ్ళిద్దరు గతంలో కూడా ఈ నకిలీకి సంబంధించిన చేసినారు. ఇప్పుడు కూడా వీళ్ళే ఈ యొక్క కంపెనీని మరియు గోదాము ఏర్పాటు చేసినట్టు తెలిసింది. వీళ్ళని కూడా త్వరలో పట్టుకొని ఈ యొక్క కేసును ఛేదిస్తామని